కాలజ్ఞానం ప్రకారంగా జరగబోయేటువంటి దుస్సంఘటనలు ఏమైనా ఉన్నాయా అంటే ఆయన చెప్పినట్టుగా మనము భారతదేశం విభజించబడడం, అలాగే విచ్ఛిన్నమైపోవడం, మరొకసారి సునామీల యొక్క ఉధృతి పెరగడం, ఒక ప్రాంతమంతా కూడా కుచించుకుపోయేటువంటి అవకాశం ఉందని కాలజ్ఞానులు కొన్ని చెప్తూ ఉన్నారు. ఒక రకంగా భూమి దక్షిణ పీఠ భూమి అంతరించిపోయేటువంటి అవకాశం అని ఒక లేనిపోయినటువంటి విషయాల గురించి అవాస్తవాలు బయటికి వస్తుంటాయి. కాబట్టి అటువంటి జరిగే అవకాశం లేదు. కానీ మతఛాందసవాదము పెరిగిపోయి ధర్మం పైన యుద్ధం ప్రకటించే వ్యక్తులు, అంటే స్వధర్మం మీదనే యుద్ధం ప్రకటించుకునేటువంటి వ్యక్తులు ఎక్కువైపోయే ప్రమాదం ఉంటుంది. దానివల్ల మత కలహములు, అలాగే యుద్ధ వాతావరణం, దేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు శత్రు దేశాలు తప్పకుండా మనకి దండయాత్ర చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలో భాగం అది కూడా కాలజ్ఞానం చెప్పబడింది. అటువంటివి కొన్ని జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది మనకి 2029లోను 2032లో కూడా అటువంటి దుస్సంఘటనలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉందని మనకి వరాహ మిహిరులు అని చెప్పినటువంటి విషయంలోనూ, అలాగే మనకి సాంకేతికమైనటువంటి విషయంలోనూ కొంత నీటి వల్ల వచ్చే ప్రమాదము, కాలుష్యం వల్ల వచ్చే ప్రమాదము, కొంత భాగం కుచించుకుపోయేటువంటి అవకాశం ఉందన్న విషయాన్ని మనం తప్పకుండా దాన్ని నమ్మవచ్చును. కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని అటువంటి చెడు జరిగే అవకాశం ఉన్నప్పుడు ఏం చేయాలి, ప్రకృతిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అంటే మనం వృక్ష సంపద పెంచుకోవడం, నీటి వనరులను చక్కదిద్దుకోవడం, కాలుష్యాన్ని మనం ఎక్కువ చేయకపోవడం, శబ్ద కాలుష్యాన్ని చేయకపోవడం, ఇలా మనం అనేకమైనటువంటి అంటే ముఖ్యంగా జంతువులని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. సరీసృపాలని, జంతువులని, అలాగే మనము గద్దలని కూడా మనం పోగొట్టుకుంటున్నాం. గద్దల వల్ల, తేనెటీగల వల్ల ఎంత మానవ మనుగడ ఉంటుందో అర్థం చేసుకోండి. అటువంటి ఈ పక్షి జాతిని, అలాగే మన యొక్క పురుగులని, తేనెటీగలని, ఇటువంటి వాటిని కాపాడుకునేటువంటి బాధ్యత మనదే. దానికి మనం పొల్యూషన్ లేకుండా కంట్రోల్ చేసుకుంటే సుభిక్షితమైనటువంటి ఆనందప్రదమైన భారతదేశ వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యంగా కాలజ్ఞానంలో నీటి వల్ల గండాలు ఉన్నాయనే విషయం సుస్పష్టంగా చెప్పబడుతుంది. అవి జరగడానికి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నమే అవకాశం, తల్లిని, తండ్రిని అమర్యాదపూర్వక ప్రవర్తన, పిల్లల్లో భావోద్వేగాలు పెరిగిపోయి వావి వరుస లేనటువంటి తత్వం పెరిగిపోవడము, ఇవి కూడా జరుగుతున్నటువంటి సమయం మనం చూస్తూనే ఉన్నాం. ఇవి ఇంకా విచ్చలవిడిగా ఇంకా జరిగేటువంటి అవకాశాలు మనం చూడగలిగేటువంటి దౌర్భాగ్య స్థితి మనకు పొంచి ఉందన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఆయన వెంపలి చెట్టు గురించి ఏంటంటే మనుషుల యొక్క మనుగడ, అంటే తన హైట్ని తగ్గించుకోవడం, తన యొక్క బుద్ధిని తగ్గించుకునేటువంటి వ్యవస్థలకు కూడా వెళ్ళిపోతున్నాం. అంటే మందబుద్ధులు పెరిగే అవకాశం ఉందని కాలజ్ఞానం చెప్పబడింది. అటువంటి మందబుద్ధులు పెరుగుతూనే ఉన్నారు. కొంత చోట జ్ఞానవంతులు కూడా పెరుగుతున్న విషయాన్ని మనం గమనించే ప్రయత్నం చేయాలి. అటువంటివి కొన్ని చిన్న చిన్న దుస్సంఘటనలు జరిగేటువంటి అవకాశాలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి.